నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సజ్జల కోట్లు కొట్టేశారట. ఇది ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. మరి అందులో నిజమెంత? వరుసగా ఎందుకు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి? ఒక పక్క లిక్కర్ స్కామ్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో అరెస్ట్ చేసేస్తామంటారు, అదిగో అరెస్ట్ చేసేస్తామంటున్నారు. మరొక వైపు సజ్జల గారిని, ఇంకా ఒకరిద్దరే ఉంది కొడాలి నాని గారిని, పేరు నాని గారిని, మొన్నటి వరకు రోజా గారిని, ఇలాంటి అంశాలన్నీ వస్తున్నాయి. కానీ వాస్తవంగా ఇందులో తప్పులు జరిగినాయా? కక్ష సాధింపు చర్యలకి కూటమి పాల్పడుతుందా? ఇవి ప్రశ్నల కిందే ఉన్నాయి, సమాధానాలు తెలియాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశం ఏం మాట్లాడకండి, ఎవరు కూడా లిక్కర్ స్కామ్ అనే అంశం మీరెవరో మాట్లాడకండి అని మంత్రులకి చెప్పడంలో ఉన్న ఆ ఇన్సైడ్ ఏంటి? అంటే ఈ కేసులో ఏమీ లేవనా, లేకపోతే బయటికి లీక్ చేయకండి అనా? మహానాడు లోపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు, ఇది కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న తమ్ములేన్లు. లేదు ఇంకో 4 రోజుల్లోనే అరెస్టు, లేకపోతే సోమవారం అరెస్టు, ఎవరికి వాళ్ళు రాసేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు డేట్లు వేసేస్తున్నారు. ఇక ఈ అంశం ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు, దూకుడు పెంచారు. తాడో పేడో తేల్చుకుందామని ఆయన సర్వం సిద్ధం చేశారా అన్నట్లుగా అస్త్రాలన్నీ ఒకటొకటి వదులుతున్నారని. జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఎన్నికల ముందు చూసాం, సిద్ధం మహాసభలో అని చెప్పి ఆ సిద్ధం అన్నది మామూలు హోర్డింగ్లు కాదు, హోరెత్తించేశారు 2 రాష్ట్రాల్లోని. ఎక్కడ చూసినా సరే సిద్ధం 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 అని. ఇప్పుడు వెన్నుపోటు దినం. ఏడాదిలోపే ఈ వెన్నుపోటు దినాలు ఎందుకు, అధికార ప్రతిపక్షాల మధ్య ఈ కక్ష సాధింపు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, జరిగిన తప్పులేంటి, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈరోజు విజయసాయి రెడ్డి గారు, మొదటి నుంచి ఆయనకి చాలా దగ్గరగా ఉన్న విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి సరెండర్ అయిపోయారని చెప్పి ఆయన మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? అంటే విజయసాయి రెడ్డి గారు వెన్నుపోటు పొడిచారా, విజయసాయి రెడ్డి గారు ఇంటి గుట్టుని రచ్చ చేసేసారా, ఏవైనా కీలక అంశాలన్నీ కూడా బయటికి వెళ్ళినాయిగా? ఇవన్నీ కూడా ప్రశ్నగానే ఉంటున్నాయి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టబోతున్నారట. తమిళనాడు ప్రజలు ఆయన కోరుకుంటున్నారట. జనసేన అక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో నిలబడడానికి ప్లాన్ చేస్తారట బీజేపీతో పాటుగా. ఇవే ఇష్యూస్ ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ రాజకీయ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. బొలిశెట్టి సత్య గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా జూపూడి గారు వెర్షన్ తీసుకున్న. జూపూడి గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ ఈ అరెస్ట్లో? అసలు రోజుకొక పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అదిగో అన్న వెంటనే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు. ఆయన ఏదో 220 కోట్ల స్కామ్ చేశారట అటవీ భూములకు సంబంధించి. దాన్ని రెవెన్యూ స్వాధీనం చేసుకున్నదట, అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారట, అక్కడ బోర్డులు పెట్టారట. సో సుమారు 64 ఎకరాల్లోని. ఇది కొత్తగా వచ్చిందా? ముందుగా మీకు వర్మ గారు, మీతో పాటు 99 టీవీ ప్రేక్షకులకి, నాతో పాటు డిబేట్లోకి వస్తున్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి, బొలిశెట్టి గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి గుడ్ ఈవినింగ్. మీరు చదివినటువంటి ఉపోద్ఘాతం లిస్టు మొత్తం చూసిన తర్వాత, సో రాష్ట్ర రాజకీయాలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూటమికి వీళ్ళు ఏమన్నా పని చేయమనా, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద తగాదులు, కత్తులు, కటార్లు పట్టుకొని దూకమనే అనే ఒక ప్రశ్న సంవత్సరం అవుతుంది రేపు 4తోటి. 4తోటి ఏముంది, ఎలక్షన్ జరిగినప్పుడు అది రిజల్ట్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆల్మోస్ట్ అలా ఇట్ వాజ్ కంప్లీటెడ్ 1 year. 1 yearలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు అడుగుతున్నారు. 1 yearలో ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా దాని బాధ్యత నిర్వర్తించే క్రమంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ప్రాంతంలో నార్మల్గానే ప్రజలు నిలదీస్తారు. ప్రజలకు తోడుగా, అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సమాధానం చెప్పలేనటువంటి కూటమి డైవర్షన్ పాలిటిక్స్లోకి వచ్చేసి అనేకమైన అంశాలని వన్ ఆఫ్టర్ వన్ తెర మీద తీసుకొచ్చే భాగమే మీరు చెప్పినటువంటి లిక్కర్ కానీ, మీరు చెప్పినటువంటి సజ్జల గారి మీద 200 కోట్లు కానీ, లేకపోతే నిన్నటిదాకా అరెస్ట్ చేసినటువంటి ఒక ½ డజన్ పీపుల్ హూ ఆర్ నాట్, అసలు ఒక సిగ్నేచర్ కూడా పెట్టడానికి అధికారం లేనటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళని తీసుకున్న తర్వాత
ఎవరితోటి పేర్లు చెప్పించారో తెలియదు. వాళ్ళని ఎంక్వైరీ తీసుకున్న తర్వాత వాళ్ళ ఇళ్లలో మీరు అంత సోదాలు చేశారు, ఏమీ లేవు. అసలు మీ సాక్ష్యాధారాలు లేవు, సోదాలు చేస్తే ఏమీ దొరకలేదు. కానీ స్కామ్ జరిగిందంటారు. స్కామ్ ఎలా జరిగింది? గతంలో స్కాములు చేసి అధికారంలో ఉన్నప్పుడు ఆ స్కామ్ జరిగిందని కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకొని ప్రభుత్వంలోకి ఉన్నటువంటి వీళ్ళు అప్పుడు ప్రైవేట్ రంగంలో నడిచినటువంటి లిక్కర్, ప్రైవేట్ పీపుల్లో అంటే వాళ్ళ వర్గం, వాళ్ళ మనుషులు, వాళ్ళ పార్టీ వాళ్ళతోటి నడిపినటువంటి ఒక పెద్ద వ్యాపారం. అక్కడేం స్కామ్ జరగల. కానీ స్కామ్కి గురవుతూ ఉంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఈ ప్రైవేట్ అనే దాన్ని తీసేసి దీన్ని కూడా ప్రభుత్వంతో నడుపుదాం. అవసరమైతే ఈ బ్రాండ్స్ విషయంలో కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం కోరుకున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ని కోరుకున్నాం. కుటుంబాలు, ఉమెన్, పిల్లలు బాధపడుతూ ఉన్నారు తాగుబోతు భర్తలతోటి. వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడాలంటే మనం సంపూర్ణంగా చేయలేకపోయినా 1 after 1 చేద్దామనే ఒక ఆలోచనతో రేట్లు పెంచుకుంటూ దాన్ని ప్రభుత్వంలో తీసుకొచ్చి దాన్ని కంట్రోల్ చేసిన విధానం. ఎక్కడ డిస్టిలరీస్ పెట్టలేదు, వీళ్ళు పెట్టినట్టు గతంలో పెట్టినటువంటి అన్ని బ్రాండ్స్ అక్కడే ఉన్నాయి. అయితే దీనిలో పెద్ద స్కామ్ జరిగింది అనే దాని మీదకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అంటే వెల్ఫేర్ చేయలేక, మీరిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, తన మనుషుల మీద ఒక స్కామ్ అనే ముద్రనేసి ఒక 1 year నడిపేశారు. 1 year ఇంకా మిగిలినంతండి 3 years. లాస్ట్ ఇయర్ ఏంటి? ఎవడు వచ్చినా సరే ఎలక్షన్ అంత గందరగోళం ఉంటుంది, ఆడ పరిపాలన ఉండదు, పెద్దగా ఏదో జరిగిపోతూ ఉంటుంది. అంటే నువ్వు వాల్యూ అంటే యాస్పిరేషన్ ఆఫ్ ద పీపుల్. నేను మీకు చాలా మెజారిటీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 వస్తే మీ కోట మొత్తాన్ని కలిపి దాదాపు 164 ఇచ్చారు. అంటే అంత యాస్పిరేషన్ నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే, ప్రజలు ఓట్లేసి ఉంటే, దానికి చాలామంది చాలా వక్ర భాషలు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని అది కూడా వస్తాయేమో వెలుగులోకి తీయాలి ఆ స్కామ్ కూడా. కానీ ఆ స్కామ్ అని తీస్తే నాదుడు ఉంటాడో లేడో మనకు తెలియదు. లాస్ట్ టైం అయితే పాపం చంద్రబాబు నాయుడు గారు 1900లో అడ్డం తిరిగాడు. మీరేం చదువుకున్నారు, మీ డిగ్రీ ఎక్కడ, మీ వాళ్ళు ఎక్కడ, అది అని గందరగోళం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరిని వస్తారేమో కూడా తెలియదు. సో ప్రొవైడెడ్ ఎలక్షన్ కానీ కరెక్ట్గా జరిగితే ప్రజల్ని మనం నమ్ముదాం, కొంచెం సేపు నమ్మి వాళ్ళు ఇస్తే. మీకు దేనికోసం ఇచ్చారు? 164 మిమ్మల్ని పరిపాలించమని, అంతేగాని మొత్తాన్ని జైల్లో పెట్టమని. ప్రతిరోజు గ్రామంలో 2 గ్రూపులుగా తయారైపోయి, అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని బ్లేమ్ చేయటం ఈ తెలుగుదేశం నాయకులు నేర్చుకున్నారు. కార్యకర్తలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ని ఇంకా చంపలేదట, కార్యకర్తలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని ఇంకా కొట్టలేదట, కార్యకర్తలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఇంకా జైల్లో పెట్టలేదట. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద లిస్టు చదివాడు, ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని అటెంప్ట్లు చేశారు, ఇవన్నీ వచ్చినాయి. అంటే ఇది కార్యకర్తల పేరుతోటి, వాళ్ళ నెపంతో వీళ్ళకున్నటువంటి ఆ కక్ష ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవటం కోసం ఒక ప్రభుత్వాన్ని పక్కన పడేసి వీళ్ళు వెన్నెట్ట పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చేసి. సో ఏ తప్పు జరగలేదు, మీరు ధైర్యంగానే ఉన్నారు అంతేనా? 100%. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, దానికి తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సమాధానం ఇవ్వమని విద్యాసాగర్ గారు, ఎవిడెన్స్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదు, ఏం కావాల్సి చేసుకోండి అంటున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక మాట అన్నారు, విజయసాయి రెడ్డి గారిని మీరు సరెండర్ చేసుకున్నారట, మాయ మాటలు చెప్పారట. ఒకసారి బయట వినండి, ఆ బయట ప్లే చేయండి అమ్మా. ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి, రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకుని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్తారు. విద్యాసాగర్ గారు రెస్పాండ్. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు వాళ్ళు బెదరమని చెప్పి మేము ఏమన్నా చెప్పామా? బెదరద్దు. ఎవడు బెదరమన్నాడు? చెప్పామా నువ్వు బెదిరు, నేను బెదిరిస్తున్నావు అని చెప్పామా?
నువ్వే గుండెలు బాదుకుంటున్నావు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అని. నువ్వు బెదరొద్దు. ఎవడైనా అడుక్కోండి, బెదిరించమని చెప్పి అడుక్కుంటున్నాడా? ఒక స్టేట్మెంట్ రాగానే ఓ గుండెలు బాదుకుంటున్నది, బెదిరిపోయింది ఎవరు? కాబట్టి ఊరికే పిచ్చి పిచ్చి మాటలన్నీ పిచ్చి పిచ్చి ఏదో మాట్లాడితే, ఈ డాంబుకాలు మాటలు మాట్లాడితే అంత నడవదు. ఏది విజయసాయి రెడ్డి లొంగిపోయాడా? ఎవరు ఎంపీ ఆయన? ఆయన ఒకవేళ లొంగిపోయాడు అనుకో, మీరే గాడిదలు కాస్తున్నారా? అంటే గాడిద పళ్ళు ఏమైనా తోముతున్నారా? ఏం చేస్తున్నారు విజయసాయి రెడ్డి లొంగిపోతే? ఎవరు గాడిది, ఏ గాడిది పళ్ళు సరే తోముతున్నారు? సరే ఓకే, పాయింట్లో రండి. ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు, నార్మల్గా రెచ్చగొట్టేది కాదు. అంటే మానవ చేసిన మన కింద ఉన్న నలుపు చూసుకోకుండా ఊరోళ్ళ నలుపు కింద మాట్లాడడం దేనికి? మర్డర్లు చేసింది ఎవరు? 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మర్డర్ చేసి పార్సల్ చేసింది ఎవరు? దళితులను చంపింది ఎవరు? దళితుల మీద దాడి చేసింది ఎవరు? దళితులు రాష్ట్రపతి వరకు పోయి అప్లికేషన్ పెట్టుకుని దళితులు కదా, మేము నక్సలైట్తో కలిసిపోతాము, మాకు పర్మిషన్ ఇవ్వడానికి. దళితుల్ని పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేయించింది ఆ ప్రభుత్వంలో కాదా? ఏం మాట్లాడతారు పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా? ఏది మర్డర్లు లెక్క ఇచ్చాడా? 2019-24 వరకు ఎన్ని మర్డర్లు జరిగినాయో చూద్దాం. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ఎన్ని సుప్రీంకోర్టు వరకు పోయినాయి, ఎన్ని హైకోర్టు వరకు పోయినాయి, ఎంతమంది ప్రైవేట్ పార్టీస్ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోయినాయి చూద్దాం ఒకసారి. ఏంటి అమరావతి కుంభకోణాలు ఏంటి పరాకాష్ఠకి చేరినాయి అట ఏడాదిలోనే? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్తున్నారు? టెండర్ల అంచనాలు విపరీతంగా పెంచడం, భారీ స్కాము, 53 లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమా? ఇది ఆయన పాయింట్. ఆయనకు అవసరమే లేదు. ఆయన కొంప మాత్రము 10 లక్షల చదరపు అడుగులతోనో 15 చదరపు అడుగులతోనో ఏది ఋషికొండను బోడిగుండు కట్టి మాత్రం ఆయన పెట్టుకోవచ్చు. పబ్లిక్లకు ఉపయోగపడేది, ప్రజలు వచ్చిపోయేది, దానికి మాత్రం అవసరం లే. ఆయన మాత్రం 540 కోట్లు 550 కోట్లతోటి దేనికోసం కట్టారో తెలియకుండా ఋషికొండను బోడిగుండు కొట్టి మాత్రం కట్టుకోవచ్చు అనమాట. వీళ్ళే కదా చెప్పింది 2019 ఎలక్షన్స్ లో ముందు వీళ్ళగా చెప్పింది ఆ కట్టడ ఏది పర్మనెంట్ కట్టడాలు కాదవి, టెంపరవరీ అసలు లేవు, బిల్డింగ్ లేవని చెప్పింది. ఈ రోజు అదే నోటితో ఏ కారు కూతురు వస్తున్నారు. ఈ రోజు అక్కడ సెక్రటరియట్ ఉంది, అక్కడ అసెంబ్లీ ఉంది, అక్కడ మండలి ఉంది, మళ్ళీ అవసరమా? మరి ఏం తిన్నారు మీరు? 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీరు ఏం తిని మాట్లాడారు? ఆ రోజు ఏమైంది బుద్ధి? ఆ రోజు మాట్లాడినప్పుడు కనపడలేదా మీకు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటరియట్, ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ, ప్రస్తుతం ఉన్నటువంటి మండలి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే గానీ మీకు అర్థం కాలేదా? అక్కడ అసెంబ్లీ ఉన్నట్టు, సెక్రటరియట్ ఉన్నట్టు, మండలి ఉన్నట్టు, అడ్మినిస్ట్రేషన్ జరిగినట్టు, అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఇవన్నీ ఆ రోజు కనపడలేదా మీకు? ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత మీకు రిలైజ్ అయినారా? అమరావతి మీద అంత విషయం ఎందుకు నీకు? ఏ పాపం చేసింది అమరావతి నీకు? ఏ పాపం చేసింది నీకు? మద్యం గురించి మాట్లాడతారు. మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఈ భూప్రపంచంలో ఎవరైతే మాట్లాడకూడదో వాళ్ళు మాట్లాడుతున్నారు మద్యం గురించి. 6 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఈ పూటతో మనం మాట్లాడుకుంటే 6 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం మద్యం గురించి. కల్తీ మద్యము, నాణ్యత లేని మద్యము, వీటన్నిటి మీద ఎంతమంది చచ్చిపోయారు, ఆ గూడెంలో ఎంతమంది చచ్చిపోయారు, వాటి మీద విజిలెన్స్ రిపోర్ట్ అడిగారు. నెల్లూరు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ దాకా చచ్చిపోయిన వాళ్ళు, మదనపల్లిలో ఒక పిల్లోడు రాత్రి 10 గంటలకు ఇది ఒక మద్యమేనా, కల్తీ ఉంది దీంట్లో, ఇది అసలు మద్యమేనని అడిగితే తెల్లారితో 9 గంటలకు శవం తెలిపినాడు. ఎట్లా చచ్చిపోయాడు ఎవరికి తెలియదు ఇంతవరకు. అరాచకాల గురించి వీళ్ళు మాట్లాడతారేంటండి? ఎవడు చేయమన్నాడు? ఆ పిఎస్ఆర్ ఆంజనేయలో లేదంటే క్రాంతిరతన్ టాటానో లాంటి విషయాలు గుండిన వీళ్ళందరినీ ఆ జత్వానీ కేసులో ఎవడు ఇన్వాల్వ్ కమ్మన్నాడు? ఎవడు పట్టకరమ్మన్నాడు వీళ్ళని? మా ప్రభుత్వంలో జరిగిందా? కంప్లైంట్ మహారాష్ట్రలో కంప్లైంట్ ఎవరు ఇచ్చుకున్నారు? ఎవరి మీద ఎవరు గొడవపడ్డారు? మా ప్రభుత్వంలో జరిగిందా? పోలీస్ స్టేషన్ల కంటే ఎక్కువ సిఐడి ఆఫీస్ ఎక్కువ పనిచేసే రాష్ట్రంలో. సిఐడి అనేది లిమిటెడ్ వర్షన్, అది
ఏదైనా సాల్వ్ కాని కేసులు, డిటెక్ట్ కాని కేసులు ఉంటే ఆ కేసులు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఆ పని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. అటువంటి పోలీస్ స్టేషన్ చేయాల్సిన పని అంతా సిఐడి ఆఫీస్ చేసింది, ఆ డీజీపీ సునీల్. అంతా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ధైర్యం అంతా కూటమికి ఉందా అని చెప్పి సవాలు విసురుతున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు నేరస్తుడిని. 2004 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేరాలు 18 నెలలు జైల్లో పెట్టా ఇదే జగన్మోహన్ రెడ్డిని. ఆయన ఏమైనా పైనుంచి ఊడిపడినాడా? రైట్, ఓకే ఓకే, ఆయన పైనుంచి ఊడిపడినాడా అంటే వర్మ గారు? అంటే మనము ఎంతసేపు అయినా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే నేరస్తుడో, ఎవరైతే నేరాలు చేశారో, ఎవరైతే ఆర్థిక నేరాలు పాల్పడ్డారో, ఎవరైతే అవినీతి ఆరోపణలు కూరుకుపోయారో, ఎవరైతే జైల్లో ఉండేసి వచ్చారో, ఎవరైతే కోర్టుకు హాజరు కాకుండా ఉండారో, ఎవరైతే 11 సిబిఐ కేసులు 9 ఈడీ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్నారో, ఎవరైతే ఆ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటున్నారో, ఎవరైతే విజయసాయి గారు చర్చిద్దాం ఒక్క నిమిషం మిగతా ప్యాలెస్ కూడా సత్య గారు మాట్లాడితే మేము మాట్లాడాలా? ఓకే 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 ఇస్తారు ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడే మళ్ళీ మాట్లాడదు కానీ విజయసాయి గారు ఓకే ఒక్క నిమిషం కాదండి, ఇప్పుడు మొదటి కదా ఇస్తారు. ఓకే ఓకే ఒక్క నిమిషం సత్య గారు. చెప్పండి సత్య గారు, 2 వీడియోలు ఈరోజు విపరీతంగా వైరల్ అవుతున్నాయండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించింది, నిన్న సినిమా చూపిస్తామన్నారు, ఈరోజు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంత చూస్తానని చెప్పి ఆయన మాట్లాడారు. అయితే ఇందాక నేను ఒక బయట వినిపించాను, దానికి పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది మీడియా వ్యక్తులు అడిగారు, సార్ ఏంటి ఇలాగ అంటున్నారు, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిప్లై ఒక్కసారిగా మీరు చూడండి, ఇది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడకుండా అంటే దాని ఆంతర్యం ఏంటి అన్నది మీరన్నా చెప్పండి. మరి మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా, ప్లే చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారిది. జగన్మోహన్ రెడ్డి has said that I will not leave anyone. That's fine. Let us see. Jagannath Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. Jagannath Reddy has said that I will. ఏంటి సార్, ఆయన ఎవరిని వదలను, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చాక మా మీద కుట్రలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంత సీరియస్గా ఆయన చెప్తే, ఆయన వెటకారం నవ్వులో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, మమ్మల్ని ఏం చేయలేమనా లేకపోతే ఆల్రెడీ నీ పని అయిపోయిందనా, ఏమొస్తుంది దాని అర్థం? బేసిక్గా చెప్పేవాడు చెప్పడానండి. ఎందుకంటే అధికారంలోకి వస్తే చేస్తానని అనడానికి ముందు ఈయనకి ధైర్యం ఉంటే ముందు వెళ్ళి అసలు ఈయన మీద ఉన్న కేసులన్నీ ఇప్పుడు ఇంతవరకు అంటే నేను ముఖ్యమంత్రిని, నేను విచారణకు హాజరవ్వలేను అన్నారు కదా, ఇప్పుడు అది కొద్దిగా క్లియర్ చేసుకోవాలి. ఇందాక లెట్ us come to the టాపిక్ అండి. ఎందుకంటే కూటమిని ఎందుకు గెలిపించారు ప్రజలు అని చెప్పి మా జూపిడి గారు అడిగారు. సో కూటమిని ఎందుకు గెలిపించారు ప్రజలు, పాలన చేయడానికి కానీ దేనికి కాదు కదా అని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారండి పులివెందుల ప్రజలు? అసెంబ్లీకి ఎన్నుకున్నారు, అసెంబ్లీకి వెళ్ళమనే కదా, అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన పైన కూర్చొని ఇలా ప్రెస్ మీట్లు, అది కూడా ఆయనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుని ప్రెస్ మీట్లు పెట్టడం అది భావ్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఈజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఈజ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, టీచర్ ఉన్న మనిషి. అక్కడికి వెళ్ళి ఒకవేళ మాట్లాడకపోతే పైకి వస్తే అన్ని కెమెరాలు రెడీగా ఉంటాయి మాట్లాడడానికి. అసెంబ్లీ నుంచి పైకి రాగానే లోపల మాట్లాడకపోతే పైన మాట్లాడవచ్చు. ఈ విషయాలు అక్కడ మాట్లాడకుండా చాలా సుషుముఖలాగా నాకేం తెలియదు, చాలా మంచివాడిని అన్నట్టు అక్కడ పిక్చర్ ఇవ్వడం అన్నది దెయ్యాలు వేదాలు వల్లిస్తే అంటారు చూసారా, అలాగుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి ఆయన మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో లంచాలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అసలు లంచాలు ఎవరికైనా లాభం వస్తే కదా ఇస్తారు, సేల్స్ పెరిగితే కదా ఇస్తారు. నా దాంట్లో సేల్స్ తగ్గిపోయినాయి, మేము డైరెక్ట్ గా ప్రభుత్వం అమ్ముతున్నప్పుడు, అసలు షాపులు మూసేసినప్పుడు, మిగతా బెల్ట్ షాపులు మూసేసినప్పుడు లంచాలు ఎందుకు ఇస్తారని. అసలు మొట్టమొదటి ఏంటంటే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రతి బాటిల్ మీద కూడా క్యూఆర్ స్కాన్ ఉంది, కోడ్ ఉంది, ఆ కోడ్ని తీసుకునేటప్పుడు స్కాన్ చేస్తున్నాం, అమ్మేటప్పుడు కూడా స్కాన్ చేస్తున్నాం. కానీ పేమెంట్ మాత్రం క్యాష్లోనే, డిజిటల్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మొక్కజొన్న పొత్తులు ఆఖరి పల్లీలు అమ్ముకున్నాడు కూడా, తాటి ముంజును అమ్ముకున్నాడు కూడా ఆ స్కాన్ పెట్టుకొని అందులో ఇవ్వమంటున్నాడు డబ్బులు, టెలిఫోన్లో స్కాన్ చేసి. నేను 10,000 రూపాయలు కావాలని కెమెరా పట్టుకొని 10,000 రూపాయలు లిక్కర్ కొంటే కూడా షాప్కి వెళ్ళి బిల్ ఇవ్వమండి, మీరు క్యాష్లోనే ఇవ్వాలి, క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయండి. ఐ గాట్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. కాబట్టి అసలు డిజిటల్ ప్రపంచంలో, డిజిటల్ వరల్డ్లో మొత్తం కరప్షన్ సంచులతో ప్రతి షాప్ నుంచి క్యాష్ పట్టుకుని వెళ్ళింది ప్రతి ఒక్కడికి తెలుసండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక పాలన అంటున్నారు.
అప్పుడు నిజంగా డిజిటల్ పేమెంటే ఉంటుంది, క్యాష్ అసలు యాక్సెప్ట్ చేయమని చెప్పుంటే. అదండి ఇప్పుడు ఆ క్యాష్ అంతా ఏంటి, ఇప్పుడు అమ్మిన క్యాష్ అంతా బెవరేజెస్కి వెళ్ళలేదా, ఈయన ఎవరింటికి అలా పట్టుకెళ్ళిపోయారా ఆ షాప్ వాళ్ళు? అది కాదు, ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అమ్మిన బ్రాండ్స్ అన్ని ఎక్కడ బ్రాండ్స్, వీళ్ళ సొంత బ్రాండ్స్. అంటే ఏంటి సొంతంగా తయారు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోని? మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మాట్లాడిచ్చారు, నన్ను అడ్డుపడితే అలా కాదు, ఇది ఎలాగ వచ్చింది అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశారంటే మేము లైసెన్స్ ఇవ్వలేదు, కానీ డిస్టిలరీ లెండింగ్ మేము డబ్బులు చేసుకున్నాం. లైసెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక పార్టీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు 99 టీవీ ఉందనుకోండి, 99 టీవీ ఉంటుంది, మీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎవడో పేక మీద కత్తి పెట్టేసి తీసేసుకోవచ్చు కదా, ఇదివరకు ఆ పోర్టల్ మార్చినట్టు. సో అలాగా మారి ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళు పర్చేస్ చేసిన అన్ని కూడా చెత్త బ్రాండ్స్, చౌక బ్రాండ్స్, 200 రూపాయలు కొనాల్సింది 1000 రూపాయలు కొన్నట్టు, అసలు పర్చేస్లోనే దొంగతనం, సేల్స్లోనే దొంగతనం. ఎందుకంటే సేల్ అయ్యింది కూడా సేల్ అయినట్టు చూపించుకుంటా. అవన్నీ టీడీపీ హయాంలోయే అవే మార్చేది తప్పించి ఒక్కటి కూడా కొత్త దానికి మేము లైసెన్స్ ఇవ్వట్లేదని వాళ్ళ రికార్డులు చూపిస్తున్నారు. అదే చెప్తున్నా, కొన్ని ఫోటోలు చూపించాడు కొత్తవి. అవును, అవన్నీ అప్పుడు లేవు. కంప్లీట్ చేయండి. ఓకే, మాట్లాడు. ఇచ్చిందే కరెక్ట్ చెప్పింది, వాళ్ళు కొత్త లైసెన్స్ ఇవ్వాల, కానీ ఇచ్చిన కంపెనీలన్నీ కబ్జా చేసుకున్నారు. మీకు అర్థం కాదు ఏంటంటే, కంపెనీలే ఇవ్వలేదు, కానీ పాత కంపెనీ ఓనర్షిప్లు అన్ని మారిపోయినాయి. దాని మీద సపరేట్ డిబేట్ పెడదాం, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎక్కడ ఎలా మారినాయి, అది కూడా మీరు ప్రత్యేకించి ఒక డిబేట్ పెడితే దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఒక్క షాప్ కూడా ఎవరికి లేకుండా మొత్తం అన్ని కూడా బలవంతంగా తీసేసుకున్నారు. ఓకే, అది లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎవరు ఇస్తారు అంటే, డిజిటల్ పేమెంట్ చేసి ఉంటే అక్కడ లంచానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ డిజిటల్ పేమెంట్ చేయకుండా అంతా కూడా క్యూఆర్ కోడ్ బాటిల్స్ అయితే మాత్రం ఏదో చెక్ అవుతుంది, డైరెక్ట్ అకౌంట్ అయిపోతుందని చెప్పారు. కానీ డైరెక్ట్ వీళ్ళు తీసుకుని ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎంత కమ్మారు, ఏం చేశారు, సంచులతో ప్రతిరోజు క్యాష్లు మోసుకుని వెళ్ళబెట్టి ఈ కాలంలో, ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో ప్రతి లిక్కర్ షాప్ నుంచి సంచులతో, గోని సంచులతో క్యాష్ పట్టుకుని వెళ్ళారు, ఎక్కడ కూడా మామూలుగా వెళ్ళా. నెక్స్ట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా పెద్దిరెడ్డి తాలూకా ల్యాండ్ స్కామ్ గురించి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ శాఖ గురించి కానీ, ఆ భూముల్లో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు తీసుకోలేదని మాట కూడా అనలా. ఎందుకంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా పెద్దిరెడ్డి ఒక 2 రోజుల క్రితం అయింది, ఇప్పుడు ఇవాళ ఈయన ఇది తీసుకున్నారు, భూములు తీసుకున్నారు. కాబట్టి ప్రజల దృష్టి టాపిక్ ఈ అటవీ భూములు కబ్జా చేసింది ఈ రాజకీయ నాయకులు, అది కూడా పిఎస్సి చైర్మన్, ఇప్పుడు కొత్తగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి ఆయనే చైర్మన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారే 63 ఎకరాల అటవీ శాఖను భూమిని దొంగతనం చేశారు, దాన్ని కబ్జా మరీ తిరిగి లాక్కుంది ప్రభుత్వం అంటే చెడ్డ పేరు వస్తుంది, డిస్కషన్ వెళ్తుందని దాన్ని డైవర్ట్ చేసి మనం లిక్కర్ మీద మాట్లాడుకునేటట్టు చేశారు. అంతే తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ ఇవాళ ఇప్పుడు లిస్ట్ పట్టుకొని ఎంతమంది చనిపోయారు, ఏం చనిపోయారు అనేది చాలా చక్కగా వివరించారు ఆయన. ఇదివరకు కూడా తండ్రి చనిపోయినప్పుడు కూడా ఊర్లో ఎక్కడ ఏ శ్మశానంలో ఏ శవం చనిపోయినా అది రాజశేఖర రెడ్డి గారి గురించే చనిపోయాడు, మనస్తాపంతో చనిపోయాడు అని చెప్పి చిత్రీకరించారు కదా. ఈయనకి అది అలవాటు, అది స్వతహాగా వచ్చిన అలవాటు, దాన్ని మార్చలేము, సడన్గా మార్చడానికి అవ్వదు. కాబట్టి నేనేమనుకున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కాకుండా నిజంగా ప్రతిపక్షంలాగా వెళ్ళి, అంటే ప్రతిపక్ష హోదా అక్కర్లేదు, ఒక్క సభ్యుడైనా మాట్లాడవచ్చు ప్రతిపక్షంలాగా, అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే పైకి వచ్చి మాట్లాడుంటే చాలా హుందాగా ఉండేది. అలా కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి వంటగదిలో కూర్చొనో ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం అనేది భావ్యం కాదు. ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీకి వెళ్ళి ఆయనకు అవకాశం ఇవ్వకపోతే రోడ్డు మీద అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడుంటే ప్రజలందరూ హర్షిస్తారు దాన్ని. అంతే, అసలు వెళ్లకుండా చేయడం అనేది కరెక్ట్ కాదండి. సరే, ఇప్పుడు ఏంటి సజ్జల గారి అంశం ఏంటండి? ఇది కూడా కక్ష సాధింపు అంటున్నారు, నిజంగా జరిగింది అది? సత్యనారాయణ గారు ఒక మాట, మీరు హుందా అనే పదము కొంతమందికి వాడాలి, దయచేసి రిక్వెస్ట్. హుందా అనే పదము మనం వాళ్ళకంతా వాడకూడదు సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే, అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, మనం గౌరవిద్దాం, తప్పే లేదు. నేనేమంటానంటే, మొన్నటి వరకు దమ్ముంటే పట్టుకోర షకావత్ అన్నట్టు రెచ్చిపోయారు కొడాలి నానేనే వంశీని. ఒకరిని పట్టుకునేసరికి మమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నారు, 500 మందిని అరెస్ట్ చేశారు. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మా జూపుడి ప్రభాకర్ రావు గారు, నేను రోజాని మర్డర్ చేయడానికి వెళ్తానా? రోజా మర్డర్ అటెంప్ట్ కేసులో మంత్రిగా ఉంటుండగా రోజా మర్డర్ అటెంప్ట్ కేసులో నేను అక్యూజ్ నెంబర్ 2, శివశంకర్ గారు అక్యూజ్ నెంబర్ 1. వీఆర్ నాట్ ఇన్ ద సీన్ ఆఫ్ అఫెన్స్. That was the state of affairs when Jagannath Reddy was chief minister and law and order situation. ఎందుకంటే మేము అసలు కనీసం పొరపాటున తప్పు మాట కూడా మాట్లాడడానికి ఆలోచించే వ్యక్తులమే మేము రోజానికి కత్తిపట్టు ఆఖరి కోర్టులో అడిగారు జడ్జి గారు, పొట్టలో
లేకపోతే తెచ్చుంటారు కదా ప్రొడ్యూస్ అంటే వీళ్ళు చేసింది అరాచకం. మీరు ఏమన్నా అండి అందులో రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు మీరు జిల్లా కాదండి బొలిశెట్టి గారు, మీరు ఏమన్నా ఏ1 శివశంకర్ గారండి, మీరు 2ఆ? ఏ2 నేను. ఓకే, అలాగే తర్వాత A3 A4 అలాగే ఉన్నారు. అది మిగతా మన ఎవరు మా ఎమ్మెల్యే అందరూ మొత్తం అందరిని వేశారు. విశాఖపట్నంలో ఉన్న నాయకులందరినీ లిస్ట్ తయారు చేసి పడేశారు. ప్రయారిటీ ప్రకారంగా 1, 2లో శివశంకర్ గారిని నన్ను పెట్టారు అంతే. సో పెట్టేసి లిస్ట్ లో పడేసి వీళ్ళందరూ మర్డర్ అక్యూజ్ ఎటు A1 A2 ఫైల్ చేయలేదు, కేసు ఫైల్ చేయడం లేదు, మమ్మల్ని లేదు. కానీ మా FIR లో మాత్రం A1 A2 పిలిచారు, మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. సో ఇప్పుడు ఏమంటే వీళ్ళు ఎంత నీచమైన, ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించడం అన్న పదం నేను ఎందుకు వాడానంటే, నిజంగా ఇతను నన్ను చిత్తూరులో ఇన్ఛార్జ్ చేశారండి ఎలక్షన్ టైంలో, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కి. ఒక్కొక్కరి దగ్గర అసలు ఎలక్షన్ ఎలా చేశారంటే మొత్తం ఎంట తగిలి తన్నారు. ఎవడన్నా నామినేషన్ వేస్తామంటే మేమంతా గెలిచామంటారు. ఇప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు, మొత్తం అందరూ కార్పొరేటర్లు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారంటే బలవంతంగా లాక్కునేవి కదా అవన్నీ. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఎక్కడ ఏ క్వశ్చన్ కూడా నమ్మకం లేదండి, ఇంట్రెస్ట్ లేదండి. రెండోది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆయన ఇప్పుడు రేపు పొద్దున్న జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, ఏదో మాట్లాడాలి. వచ్చినోడు హుందాగా 2 సీరియస్ కేసులు ఉన్నాయి, పెద్దిరెడ్డిది, సజ్జల రామకృష్ణారెడ్డిది. వీళ్ళిద్దరిది మాట్లాడకుండా విజయసాయి రెడ్డి పోనీ ఎవరిది మాట్లాడలేదు, ఓన్లీ ఫైనాన్స్ గురించే మాట్లాడారు అనుకుంటే అది వేరే సంగతి. విజయసాయి రెడ్డి గురించి మాట్లాడారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్, ఈయన ఒక నేర ఆరోపితుడు, ఈయన వెళ్ళి నిర్దోషితో నిరూపించుకోవడానికి ఎంతకంటే మంచి సమయం దొరకదు. తక్షణమే కోర్టుకు వెళ్ళి నాకు ఇప్పుడు ఖాళీ దొరికింది, నేను అటెండ్ అవుతాను, ట్రయల్ డైలీ బేసిస్ లో. ఆల్రెడీ హరిరామ్ జోగి గారు కేసు వేశారు, డైలీ దాని ట్రయల్ ఎందుకు చేయడం లేదని. డైలీ బేసిస్ ట్రయల్ చేసేస్తే వాడు నిజంగా నిర్దోషి అయి పైకి వచ్చినా వస్తాడు, రద్దు డైరెక్ట్ గా లోపలికైనా పోతాడు. పవన్ కళ్యాణ్ గారు నవ్వుకు అర్థం ఏంటంటే ట్రయల్ అయితే లోపల పోతాడని ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. ఓకే, రైట్. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే వర్మ గారు, చెప్పండి. పురుషోత్తం రెడ్డి, ఇప్పటి వరకు కూడా కొంతమంది పేర్లే విన్నాం, ఇప్పుడైతే డైరెక్ట్గా సజ్జల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కిపెట్టేశారండి. 220 కోట్లు భూములు ఆక్రమించుకున్నారట అటవీ భూతులు. అది పవన్ కళ్యాణ్ గారి శాఖకి సంబంధించినవి. అక్కడికి వెళ్ళారు రెవెన్యూ అధికారులు, ఈరోజు అంతా మీరు చూసే ఉంటారు, ఆ బోర్డులు అవి పాతారు, దాని మీద కేసు నడుస్తుంది. ఇంక జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అట, మహానాడు లోపల అరెస్ట్ చేస్తారని మరొక ప్రచారం. ఏంటి అరెస్టుల అంశం? అసలు నిజంగా ఇందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా, తప్పులు ఏమైనా జరిగినాయా, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చాలామందిలో ఉన్న అనుమానం. ఎందుకు ఇది వస్తున్నదంటే, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్న దగ్గర ఎంత హడావిడైందో చూసాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఆపలేరు అన్నారు. లేదు, ఆడదాం ఆంధ్ర రోజా గారు, ఆవిడ అరెస్ట్ అవ్వలేదు. కొడాలి నాని గారు క్యాష్నోలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు, అది అన్నారు. పేర్ని నాని గారు ఆ బియ్యం గొడవల్లో పెట్టారు, కోట్లు కొట్టేశారన్నారు, అది లేదు. వంశీది కూడా ఏదో వేరే కేసులో సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అయినవి కాదు. ఏం జరుగుతుంది అసలు? ఇది ప్రచారం వరకే పరిమితమా, లేకపోతే ఏదో సీరియస్గా దీని మీద ఏమైనా మూవింగ్ ఉంటున్నదా? వర్మ గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా 200 కోట్లే అవసరం లేదు, 2 లక్షలు అయినా కూడా అరెస్ట్ చేయొచ్చు. జయలలిత గారి కేసు ఎంత, దాదాపు 12 లక్షలు ఎంతో కదా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి నేరం ప్రధానం తప్ప నేరం యొక్క సైజు కూడా ప్రధాన అవసరం కాదు శిక్షకి కానీ విచారణకు కానీ. ఇప్పుడు జరుగుతుందంతా విచారణ, అరెస్ట్ వరకే ఉంది. విచారించాలి, నిర్ధారణ చేయాలి, మళ్ళీ శిక్ష పడాలి. శిక్ష అనేది ఎండింగ్. మన భారత రాజకీయాల్లో 99% రాజకీయ నాయకులకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయో ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తున్నాం. కాబట్టి విచారణ దశలో మొత్తం రాజకీయ కోణంలో జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మన ఆసక్తులు బట్టి కూడా చర్చ, మీరు ప్రస్తావించిన రోజా పేరు ప్రస్తావించారు. ఆ కేసుని నేను కూడా కొంత స్టడీ చేసి కూడా చెప్తున్నాను. అసలు రోజా గారి కేసులో తప్పు జరుగున్నా కూడా రోజా గారిని ఏమి చేయలేరని నా అభిప్రాయం. తప్పు జరుగున్నా కూడా, ఎందుకంటే అసలు రోజా గారు ఆడుదాం ఆంధ్ర కేసు నిర్వహించింది ఎవరు అంటే రోడ్లు భవనాల శాఖ. ఆమెమో టెక్నికల్ గా టూరిజం అండ్ స్పోర్ట్స్ మినిస్టర్. హడావుడిగా ఎలక్షన్ టైంలో కేబినెట్ ఆమోదించి 160 కోట్ల ఎంతో నేరే రోడ్డు భవనాలకు శాఖ ఇచ్చేసింది. ఈమె పాపులర్ పర్సనాలిటీ కావడం, సినిమా హీరోయిన్ కావడంతో ఆమె ప్రోగ్రామ్ గెస్ట్లకు వెళ్ళింది. మనకు కిట్లానంగానే రోజా గుర్తు వచ్చేసి రోజా అరెస్ట్ చేసేస్తారు. మంత్రే చెప్పాడుగా శాసనసభలో, శాసన మండలిలో, అట్లాంటిది ఏమి లేదు అని చెప్పేసి మళ్ళీ ఒత్తిడి చేస్తే తెలుగుదేశం మళ్ళీ విచారణ ఏదో ఆదేశిస్తున్నారు. కాబట్టి మనం ఆసక్తులు బట్టి జరగవు కదా అన్ని కూడా. ఆ పాయింట్ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే, ఈ కేసు కూడా హస్తినపురంకి వెళ్తుందని అనుమానం. ఏది ఈ సిట్ ఏదైతే లెక్కర్ కేసు ఉందో హస్తినకి చేరుకుంటుందా చివరకు అని అనిపిస్తుంది. శ్రీవారి రెడ్డి కేసు అయితే అడదిరిగడి జరిగి సిబిఐ దగ్గర పోయిందో, ఈ కేసు ఇక్కడ పోతుందేమో అనుమానిస్తుంది. కారణం ఏంటంటే,
లావు కృష్ణదేవరాయలు గారు చాలా సీరియస్ కంప్లైంట్ ఇచ్చారు. లిక్కర్ కేసు ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ కన్నా చాలా పెద్ద నేరం జరిగింది, మీరు జోక్యం చేసుకుని రికార్డెడ్గా మోహమ్మద్ గారికి ఇచ్చున్నారు. దానికి తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో పాత లిక్కర్ కేసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్న సిట్టు చంద్రబాబు గారిని ముద్దాయిగా చేసి ఆయన బెయిల్ తీసుకున్నాడు. స్కిల్ కేసులో అరెస్ట్ అయినాడు, ఆ కేసులో బెయిల్ తీసుకున్నారు. ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఆ పాత సిట్ ఏమైంది, ఆ సిట్ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి మా మీద కేసు పెడతాడా, ఈయన ఒక ఆరోపణ. ఇప్పుడు వీళ్ళు ఆయన మీద కేసు పెట్టారు. 2 కేసులు మీరెందుకు ఎవరో ప్రజలు వేశారు సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆయన మీద ఈయన కేసు, ఈయన మీద ఆయన కేసు పెట్టుకుంటే ఇద్దరు విచారించలేరు, సిట్ 2 క్లోజ్ చేసేసి న్యూట్రల్ ఏజెన్సీ సిబిఐకి ఇమ్మన్నారు అనుకోండి, అది ముగిసిపోతుంది అధ్యాయం. కాబట్టి అందువల్ల నాకు అనిపించేది ఏంటంటే ఈ కేసు చివరకు 2 సిట్లు కలిసి హస్తినపురంకి వెళ్తాయా అని ఒక డౌట్. అది ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇదేప్పుడు కూడా ఈ రాజకీయ ఆరోపణలు రెగ్యులర్గా జరుగుతున్నాయి, తేలాలని మనం కోరుకుంటాం. బట్ ఇది విచారణ దశలో రాజకీయాలే ఉంటాయి తప్ప విచారణలో తేలేదే ఉండదు. విచారించి శిక్షించిన తర్వాత ఏదైనా సరే జరుగుతుంది. అంటే మన డిబేట్లో పాల్గొన్న సత్యనారాయణ గారు ఒక సూచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమనంటే ఎట్టా ఖాళీ దొరికింది కాబట్టి త్వరగా విచారించి నిజోడి. నా సలహా ఇచ్చే వయసు నాది కాదు కానీ సత్యనారాయణ నాకన్నా పెద్దవాళ్ళు, సలహా కాకపోయినా ఒక అడ్వైజ్ కాదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నారు. సత్యనారాయణ గారు ఇమీడియట్గా సిబిఐని కలిసి తొందరగా డిశ్చార్జ్ క్లియర్ చేయమన్నారు. డిశ్చార్జ్ అంటే జస్ట్ లైక్ క్వాష్ పిటిషనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తూ నా మీద విచారించడానికి ఈ కేసు అర్హత లేదంటున్నాడు ముద్దాయిగా. ఆయన కూడా రైట్. ఎట్టయితే చంద్రబాబు గారు స్కిల్ కేసులో క్వాష్ చేయమన్నాడో, నిబంధనలు పాటించలేదని ఆయన రైట్ అది. అట్లే డిశ్చార్జ్ పిటిషన్ కూడా రైట్. ఇప్పుడు క్లియర్ చేయాల్సింది ఎవరు? వర్మ గారు. ఈ కేసు ముందుకు నడవాలంటే డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కావాలి. ఎవరు క్లియర్ చేయాలి? సిబిఐ క్లియర్ చేయాలి. సిబిఐ కోర్టు ముందు సమర్థవంతమైన వాదనలు వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి వాదనలు తప్పండి, డిశ్చార్జ్ కుదరదు, ఈ కేసు నడవాల్సిందే అని సిబిఐ ప్రూవ్ చేసుకొని మళ్ళీ కేసు నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయి పోయి త్వరగా అడుగుతాడా? ముద్దాయి పైన కేసు పెట్టిన వాళ్ళు పోలీసు వాళ్ళు విచారిస్తారు కానీ ముద్దాయి పోయి తొందరగా విచారించిన అడుగుతాడా? ఆరోపణలు ఎదుర్కొన్నవారు కాదు కదా. కాబట్టి సిబిఐ తొందరగా చేసి ఆ డిశ్చార్జ్ క్లియర్ చేసేస్తే కేసు తొందరగా తేలి తొందరగా ఏదో ఎవరు తప్పు అది తేల్చేస్తుంది. అంటే ఏదైనా సరే తొందరగా తేలితే ఇది ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రాజకీయ కక్ష రాజకీయాన్ని ముందుకు వచ్చే అవకాశాలు మళ్ళీ రసవత్తరంగా జరుగుతుంటుంది. కొంతకాలం చూడాల్సి వస్తుంది. రైట్. సత్య గారు ఏదో చెప్తున్నారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. హరిరామ జోగయ్య గారు మార్చ్ 20వ తారీఖుని కేసు వేశారండి. అది హైదరాబాద్లో ఇతను సిబిఐది కొద్దిగా డైలీ బేసిస్లో తీసుకురండి, ఇది జగన్మోహన్ రెడ్డి కేసుని డిలే చేయడం వల్ల ఆయన మంచోడో చెడ్డోడో ప్రజలకు తెలియాలి కదా అని చెప్పేసి ఆయన వేశారు. హైకోర్టు కూడా చాలా క్లియర్గా దీన్ని స్పీడప్ చేయమని చెప్పి సిబిఐకి చెప్పింది. సో ఇప్పుడు సిబిఐ ఇప్పుడు బహుశా ఈ సిబిఐకి కూడా హాలిడేస్ ఉన్నాయేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు దే షుడ్ ఎక్స్పెడిట్ ద కేసు అండి. ఎందుకంటే ఆయన 2025 మార్చ్ కల్లా కన్ఫర్మ్ చేశారు డైలీ బేసిస్లో తీసుకురమ్మని. అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, నేను అటెండ్ అవ్వాలని నేను చెప్పడం జరిగింది ముందు, ఇది వరకు 24లో. 25 మార్చ్కి ఆయన ఫ్రీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బహుశా డైలీ బేసిస్లో వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే, రైట్. జూపుడి గారు, సార్ గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ నేపథ్యంలోని సరే ఓకే తప్పులు జరిగినాయో రైట్లు జరిగినాయో కానీ అమరావతి అనే అంశం అన్నది ప్రధాన ఆకర్షణగా ఆ రోజు ఎన్నికల్లో చూసాం. అది మ్యాండేటరీగా 3 రాజధానులు ఆయన సింగిల్ రాజధాని ఏమన్నా ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడింది. మళ్ళీ అమరావతి రాజధాని ఇక్కడ ఎంత పెట్టేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు అని చెప్పి మళ్ళీ అమరావతి రైతులు రోడ్డు ఎక్కుతున్నారు. మళ్ళీ దీని మీద ఎందుకు మాట్లాడుతున్నారు, రాజధాని ఉండడం ఇష్టం లేదని? ఈ పాయింట్ రైజ్ చేయడంలో ఏమన్నా ఆంతర్యం ఉందా? అంటే ఏం లేదండి, ఇక్కడ అమరావతి రాజధానిగా వద్దని మీనింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. మేము 3 రాజధానులు కావాలన్నాము, తర్వాత ఆ 3 రాజధానులు వద్దనే ఒక జడ్జిమెంట్ ప్రజలు ఎలక్షన్లో ఇచ్చిన తర్వాత కూటమి దాన్ని రాజధానిగా ఏర్పాటు చేయదలుచుకుంది. నీతి ఆయోగ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగినప్పుడు 13 జిల్లాలుగా ఒక చిన్న రాష్ట్రంగా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో 13 జిల్లాలతో కూడిన రాష్ట్రంలో 7 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలని చెప్పింది. అవును, కాస్త పర్వాలేదన్నాయి ఒక 6, అంతే కదా. 6 + 7 13. అంటే నువ్వు 13 జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఉండి, ఇంక్లూడింగ్ రాయలసీమ, నార్త్ ఆంధ్రప్రదేశ్, ఒక విధంగా చెప్పాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్. నేను కౌన్సిల్లో కూడా ఈ రాష్ట్రం విడిపోవాలన్నప్పుడు
ఆంధ్ర తెలంగాణ అంటామంటే అసలు మా ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా, మా జిల్లా పరిస్థితి కూడా ఆలోచించండి అని చెప్పాను. ఎవడు పట్టించుకోలేదులేండి. సో ఈ 7 జిల్లాల సంగతి మాట్లాడకుండా మీరు మొత్తం చేసినటువంటి అప్పంతా కూడా ఇప్పుడు దాకా దాదాపు 1,37,576 కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో చేశారు. ఇదంతా ఎక్కడ పెడుతున్నారు? మీరు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సినిమాని అమరావతి టౌన్ సిటీయో లేకపోతే గేటెడ్ కమ్యూనిటో లేకపోతే ఒక రాజధానో ఏదో చేయబోతున్నారు. ఇది 1 లక్ష ఈ సంవత్సరంలో ఇప్పుడు తీసుకొచ్చింది రీసెంట్గానే 1 లక్ష కాకుండానే 1,37,576 కోట్లు. దీని మొత్తం అక్కడ పెద్ద పెద్ద ఐకాన్ బిల్డింగ్స్ అంటే ఇందాక మిత్రులు అన్నారు కానీ టెంపరీ అసెంబ్లీ, టెంపరీ కోర్టు, టెంపరీ సెక్రటేరియట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, తెలుగుదేశమే చెప్పింది. ఇది టెంపరీ అండి, పర్మనెంట్గా ఇంకా కట్టేది ఉందని అప్పుడు వాళ్ళే చెప్పారు. నారాయణ గారే దిస్ ఆర్ ఆల్ టెంపరీ బిల్డింగ్స్ అండ్ వెయిట్ ఫర్ ది పర్మనెంట్ బిల్డింగ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కాదు. ఆ టెంపరీ బిల్డింగ్స్లోనే ఇప్పుడు దాకా దాదాపు 10 సంవత్సరాలుగా మనం నడుస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ తోటి మీరు కొత్త బిల్డింగ్స్ తయారవుతున్నాయి. అంటే 1,00,000 ఎకరాల్లో, అది టౌన్షిప్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి 1,00,000 ఎకరాల్లో ఒక రాజధాని తయారవుతూ ఉంది. నేను అడుగుతూ ఉన్నా, రేపు అమరావతిలోనే మీరు ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి ఎన్ని చేస్తూ ఉన్నారు, వాట్ అబౌట్ రాయలసీమ, వాట్ అబౌట్ నార్త్ ఆంధ్రప్రదేశ్ అని జిల్లాల్లో ఒక ఉద్యమం వస్తాయి. ఇంకోసారి అడుగుదామా? దాని సమాధానం రావాలి కదా. ప్రజలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది? అంతకుముందు చెన్నై నుంచి ఎందుకు కర్నూలు వచ్చింది? కర్నూలు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎందుకు పోయింది? అంటే ఒక పరిపుష్టమైనటువంటి ఆలోచన విధానం ఎక్కడో దెబ్బతిన్నది కదా. కన్సాలిడేషను పోయింది. అది పొలిటికల్ పార్టీస్ మధ్య లేకపోతే ప్రజలు ఈజీగా తీసుకోవటమా? ఆంధ్రప్రదేశ్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఫుట్బాల్ ఇన్ ద కోర్ట్ గ్రౌండ్. ఎవడైనా ఎటైంది అనొచ్చు, ఎటైనా పోవచ్చు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? రాజధాని రైతులు మీరు అన్నారు మళ్ళీ యాజిటేషన్ అని. రాజధాని రైతులు యాజిటేషన్ ఇంకొకందుకు చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అడుగుతున్నారు. ముందిచ్చిన 50,000 ఎకరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, దాని సంగతి ఏంటి బాబు అని అడుగుతున్నారు. వెర్ ఈజ్ ఆన్సర్? రైట్. కంఫర్టబుల్గా జనాలు ఒకవేళ మీకు అది ఇస్తాము ఇది ఇస్తామంటే ఇస్తారేమో, కానీ నువ్వు దాదాపు ఒక 10 సంవత్సరాలు 3 పంటలు పండే భూమిలో ఈరోజు ఏమున్నాయి? చిల్లగొట్లు ఉన్నాయి. ఏమన్నా ఇక్కడ అంటే 10 సంవత్సరాలు నీకు ఫెర్టైల్ ల్యాండ్ మొత్తాన్ని కూడా నువ్వు ప్రొడక్షన్లోకి తేలేకపోయావు కదా, దేశ అభివృద్ధిలోకి తేలేకపోయావు కదా. 10 సంవత్సరాలు అక్కడ 5 సంవత్సరాలు కదా వాళ్ళది, మిగతా 5 సంవత్సరాలు మీదే కదా. నేను చెప్తున్నా అంటే గడిచినటువంటి తర్వాత మేము కూడా దాని జోలికి వెళ్ళలేదు కదా. మేము దాని జోలికి వెళ్ళలేదు. కాదు, ఎందుకు వెళ్ళలేదండి అంత? మేము ఎందుకు వెళ్ళలేదు? మాకున్నటువంటి ల్యాగింగ్ ఏంటో ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటో అర్థమైంది. ఎస్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫ్యాక్ట్ అనుకుందాం. ఒకవేళ రాజధాని నినాదమే మాకు ఇబ్బంది అయితే అది మీకు అడ్వాంటేజ్ అయింది. మీకు అడ్వాంటేజ్ అయినప్పుడు మీరున్నప్పుడు ఏం చేశారు? అక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు వచ్చారు 1 year అయిపోయింది. ఈ 1 yearలో ఏం చేశారు? అప్పు తేవటం తప్ప. ఓకే, ఇంకో 3 సంవత్సరాలు ఏం చేయబోతారు? 3 సంవత్సరాలు ఏమవుతుంది? సో మీ వైపే చూస్తున్నారు ప్రజలు, అంతేనా? నో నేను అడుగుతున్నానండి, మేము ఒక లేమన్గా నేను అడుగుతున్నాను. ఈ 3 yearsలో నువ్వు పునాదులు తీస్తావా? తీస్తా, నీకు నీళ్ళు రావడానికి రెడీగా ఉన్నాయి. బుడమేరు నువ్వు కట్టే వాల్స్ కట్టుకొని ఉండొచ్చు, రోడ్ వేసి ఉండొచ్చు, కానీ అది తన్నుకొని బయటకు వస్తే లేకపోతే హెవీ వరద వస్తే నీ అమరావతి ప్రాంతం ఎలా ఉంటుందో తెలియలేదా? అసలు మీకు ఇన్వెస్టర్స్ ఎందుకు రావటం లేదో జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తున్నారు. కానీ ఇన్వెస్టర్స్ బుడమేరు వచ్చినప్పుడు లేకపోతే బుడమేరులో జరిగినటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడికి రాకుండా హైదరాబాద్లోనే ఉండి వచ్చారా? రాలేదు. హీ వాజ్ నాట్ ఇన్ టు ద రిస్క్, రాలేదు. అక్కడ జరిగినటువంటి అంశాలు రాకపోగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతుందని హోమ్ మినిస్టర్ మీద దండయాత్ర చేసి అవసరమైతే నేను లాక్కుంటానని చెప్పిన తర్వాత నువ్వు ఏ సందేశాన్ని ఇన్వెస్టర్స్ పంపించావు? మా దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు, ఓ పక్క మా దగ్గర మేము కట్టుకున్నటువంటి అమరావతిలో మొత్తం మునిగిపోతుంది, హెవీ రెయిన్ వస్తే చాలు మునిగిపోతుంది. కాబట్టి ఈ ల్యాప్సెస్ అని అక్కడ పెట్టుకొని మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నారు?
ఎస్, నేను రైతులను కూడా ఒక అప్పీల్ చేస్తున్నాను. జస్ట్ థింక్ ఎ వైల్, ఒకసారి ఆలోచించండి. మీరు అనుకుందాం ప్రభుత్వం, గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్, మరి ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. నేను అనట్లేదు, గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఫోర్స్. అనుకుంటే ఏదైనా చేయగలదు, ఓకే, అనుకుంటే ఏదైనా చేయగలదు. చేసి చూపించండి అక్కడ. విద్యాసాగర్ గారు, ఏంటి మళ్ళీ అమరావతి ఇష్యూ వస్తుంది? ఒకటి వర్మ గారు, ఈ బుడబొక్కడ మాటలంతా కూడా విని 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 వీళ్ళను మూల కూర్చోబెట్టా కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సాంఘికంగా ఆర్థికంగా నాలెడ్జ్ ఉండి మాట్లాడతారా, నాలెడ్జ్ లేక మాట్లాడతారా, మళ్ళీ మేధావుల ముసుగులో వచ్చేసి మాకు అన్ని తెలుసని మాట్లాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము. అసలు విద్యాసాగర్ గారు ఫస్ట్ బుడబుక్కల మాటల విద్యాసాగర్ గారు ఆయన చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు, మీరు విత్డ్రా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్. మీరు ఆగండి. బుడబుక్కల మాటలు, బుడబుక్కల ఈజ్ ఏ కమ్యూనిటీ, బుడబుక్కల ఈజ్ ఏ కమ్యూనిటీ. దయచేసి ఓకే, కాంట్రవర్సీ చేసుకొని ఆయన మాట ఎవరింటారు కానీ చేసుకొని ఆయన చేసుకుంటాడు. నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ అప్ టు యూ, ఇట్ ఇస్ అప్ టు యూ, అప్ టు ద ఛానల్, అప్ టు ద యాంకర్. ఇట్ ఇస్ అప్ టు యూ, అప్ టు ద ఛానల్. మీరు ఆపితే చాలు, ఇంకా మీరు ఆపితే చాలు. ఓకే, విద్యాసాగర్ గారు ఆయన ఎవరిని విమర్శించలేదు. ఆయన అక్కడ ఏదైతే అంశం ఉన్నదో అంశం మీద మాట్లాడుతున్నారు. మీరు పదే పదే అంశం మీదే మాట్లాడుతున్నానండి. నేను అంశం మీదే మాట్లాడదా, ఆయనకేంది అభ్యంతరం? నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుకోమని చెప్పండి. నేను ఉండాలని చెప్పి ప్రతి దాంట్లో ఏలు పెట్టడం ఎందుకు? ప్రతిసారి ఆయన మీరు అనవసరం స్టార్ట్ చేసి ఆయన పెట్టడమే ఉంది. ఆయన చెప్పిన సమాధానం చెప్పండి. అమరావతి అంశం గురించి మాట్లాడండి. ఆయన ఎందుకు రావాలా? ఆయన సైలెంట్ ఉంటే పోలే. అవునండి, మీరు మాట్లాడిన దానికి కదా ఆయన మాట్లాడే. నేను కూడా మాట్లాడి ఆయన ఏమైనా రాంగ్ గా మాట్లాడారా? విద్యాసాగర్ గారు అలా కాదండి, వినండి, అలాగా ఆ రకంగా మాట్లాడొద్దు. మీరు ఫస్ట్ టైం కూడా అలాగే మాట్లాడారు. స్టార్టింగ్ ఎత్తుకోవడమే ఆ రకంగా మాట్లాడేది. ఎందుకు ఎవరైనా మాట్లాడారు ప్యానెల్లోని? వర్మ గారు, ఇది 10 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఎవరినో కించపరుస్తే ఎందుకు మనం మాట్లాడటం? పాయింట్ లోకి రండి. మీరు ఊరికే పాయింట్ లోకి రండి. పాయింట్ లోకి రండి, టైం వేస్ట్. పాయింట్ లోకి రండి. ఇప్పుడే మమ్మల్ని మాట్లాడమంటారా, క్విట్ అవ్వమంటారా? అదే పాయింట్ లోకి రండి. అరే పాయింట్ లోకి రావాలంటే మీరు సైలెంట్ గా ఉండండి. మీరు సైలెంట్ గా ఉంటే పాయింట్ లోకి వస్తారు. అనవసరంగా 2 నిమిషాలు వేస్ట్ అయింది. ఇప్పుడు ప్రాచీన నాగరికత స్టార్ట్ అయిందే పరివాహక ప్రాంతాల్లో. అవగాహన లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? అది నదీ ప్రవాహాలు ఏ నాగరికత అయినా సరే నదీ ప్రవాహాల్లోనే స్టార్ట్ అయింది. విశాఖపట్నం 30 లక్షల మంది జనాభా, పక్కన సముద్రం ఉంది కాబట్టి నగరం డెవలప్ కాలేదా? ఇప్పటికి విజయవాడ కృష్ణ మధ్యలో నది పోతోంది. ఎన్ని వందల సంవత్సరాల నుంచి నగరాలు ఉన్నాయో. మొత్తం ఆ పరివాహక ప్రాంతంలో 40 లక్షల మంది జీవిస్తున్నారు. ఏ నాగరికత తీసుకున్నా మీరు నదీ ప్రవాహాలతోనే, నీరున్న చోటనే మనిషి మనుగడ ఉంది. వీళ్ళు ఏం మాట్లాడతారు? ఎవరిని డైవర్ట్ చేయడానికి మాట్లాడతారు వీళ్ళు? అంటే వీళ్ళు అవగాహనతో మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? ఇప్పుడు హైదరాబాదు మధ్యలో మూసీ నది ఉంది. 1926 సంవత్సరం వరదలు వచ్చాయి, కొన్ని వేల మంది చచ్చిపోయారు. మరి హైదరాబాద్ నగరం డెవలప్ కాలే? మూసీ నది ఎంత పెద్ద ప్రవాహం వచ్చిందో తెలియదు ఎవరికి, అది చరిత్ర కదా. దాని తర్వాత డ్యాములు కట్టారు. ఇప్పుడున్న హైదరాబాద్ లో 1926లో వచ్చిన వరదల్లో 7,000 మంది చచ్చిపోయారు. ఉప్పెన వచ్చింది 1970లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో. ప్రజలు ఏమైనా వెళ్ళిపోయారా? అంటే మనము ఏదో రకంగా ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని అవమానపరిచి, భయాందోళన సృష్టించి, వాళ్ళలో ఒక ఏమంటారంటే ఒక రకమైనటువంటి ఆందోళన క్రియేట్ చేసేసి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి రాజకీయంగా వాడుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమనాలా? ఒకటి. రెండవది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ వెనుకబడిన ప్రాంతం జిల్లాలే. ఇది నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పేది. ఈయన ఏదో చెప్తున్నారు 1952 మద్రాసు ఏర్పడినదానికి కారణాలు ఏంటి? భాషా ప్రయుక్త రాష్ట్రాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్కు ముడి పెడతారా?
1956లో అప్పుడు విడిపోయినప్పుడు కర్నూలుకి వస్తే, తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగు వాళ్ళంతా ఒక చోట ఉండాలని చెప్పేసి అప్పుడు ఏర్పడిన ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అప్పుడు ఏర్పడిన వెంటనే 19 అనౌన్స్ చేసి ఢిల్లీలో అనౌన్స్ చేసిన వెంటనే హాఫ్ అన్ అవర్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు. మమ్మల్ని మా ప్రాంతాన్ని మమ్మల్ని సపరేట్ గానే పెట్టండి, మేము కలవడానికి వీలు లేదు, మేము కలవము అని చెప్పేసి పెట్టారు. అది అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఏది విద్యాసాగర్ గారు హైకోర్టులో కేటేశారు. విద్యాసాగర్ గారు మీది బ్రేక్ మీది వాయిస్ బ్రేక్ అయ్యి వస్తున్నది, మీరు ఉన్నట్టున్నది. ఒక్క నిమిషం ఉండండి సార్, మీరు మాట్లాడండి. వర్మ గారు, మీరు డిబేట్లోకి పిలుచుకునేటప్పుడు దయచేసి డెకరము రెస్పెక్టబుల్గా ఉండేటట్టు చూసుకునే వాళ్ళు పిలుచుకోండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం. నేను పేరు పెట్టి విద్యాసాగర్ గారు అని చెప్తున్నా, తనే చెప్తున్నాడు ఆయన మేధావి ముసుగులో. ఏ మాటలేవి? నాకు పేరు లేదా, డిజిగ్నేషన్ లేదా, బుడబుక్కలోళ్ళు? What type of nonsense they are talking? You should control first of all, but otherwise don't talk nonsense with me. No. Teach me. I am not talking to you. I am not talking to you. Vidyasagar garu, I am not talking to you. I am talking to the anchor. Listen carefully. Okay. Don't think that you are big. Don't know how to respect the other person? Yes, explain your answer, that's all. Who are you to talk nonsense? మీరు పిలిచేటప్పుడు మీరు అవతల వ్యక్తులు ఎవరు అనేది పిలవండి. నో, ఇది నేను వేల డిబేట్లు చేశాను, ఇలాంటి దానిలోకి నేను రాను అసలు. అర్థమైందా మీకు? మనిషికి ఒక పేరు ఉంటుంది, డిబేట్లోకి ఉన్నప్పుడు ఒక డెకరం ఉంటుంది, గౌరవంగా ఆఫ్టర్ ఆల్ ఒక హాఫ్ అన్ అవర్ గౌరవంగా మాట్లాడుకోలేనటువంటి దశలోకి వెళ్తారా? ఏముంటుంది అక్కడ? తర్వాత కూర్చుంటే పలకించుకోరా? తర్వాత కనపడితే పలకించుకోరా? అది మెయింటైన్ చేయాలి, అది మీరు చూసుకోవాలి, అది మీరు చూసుకోవాలి. దట్ ఈస్ యువర్ ఫాల్ట్. ఆల్రెడీ నేను ఖండించాను కదా. ఖండించారు ఎట్లా? ఖండించాను, ఆపాను కాదు సార్, నేనే మాట్లాడుతున్నాను, తనే మాట్లాడుతున్నాను. సత్య గారు 1 minute సార్. సత్య గారు, ఏంటి అమరావతి మళ్ళీ సబ్జెక్ట్ అంతా చెప్పుకోమనండి. నోబడీ హస్ ఎనీ అబ్జెక్షన్ అండి. ఇప్పుడు బొలిశెట్టి గారు ఉన్నారు, ఎంత గౌరవంగా మాట్లాడతాం. ఎవరైనా అలాగే మాట్లాడుతారు. విద్యాసాగర్ గారు ఉన్నారు, మా ఇద్దరికి ఎంత తగదుందా? అవును. After all, his subject he has to tell. My version I have to tell. చూడండి మీకు వర్మ గారు, ఇది టాపిక్ ఈ రోజు కొత్తగా పుట్టింది కాదు. మనం సత్య గారు మాట్లాడుతున్నారు. సత్య గారు ప్లీజ్. పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడు. ఒకటి, అమరావతి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు స్పందించారు, భవిష్యత్ ఏంటి? అమరావతి పైన జగన్ గారు దాదాపు 1 year లో మొదటిసారి స్పందించారు. రాజకీయ నాయకులు ఎప్పుడు స్పందిస్తారు? సమయం దొరికినప్పుడు స్పందిస్తారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఒక అవకాశం ఏంటంటే, వాస్తవానికి అమరావతి 53,000 ఎకరాల పాతది ఉంది కదా, అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొంత డిఫెన్సే. ఈ 3 రాజధానులు ఈ కారణంగా జూపుడు గారు చెప్పారు కదా, కొంత ప్రజా తీర్పు, ఆ డిఫెన్స్ లో పడ్డారు. మళ్ళీ ఏం మాట్లాడితే ఏమో వస్తుందని. ఎప్పుడైతే కొత్తగా ఇంకో 40,000 ఎకరాలు సేకరిస్తారు అనే చర్చ వచ్చిందో, కొంత రైతుల్లో అలజడి వస్తుంది. గతం పరిస్థితి ఏంది, నాకు ప్రాథమిక అవగాహన మేరకు సత్యనారాయణ గారు కూడా ఈ భూ సేకరణ పైన చాలా ఫైట్ చేశారు. వారు మాట్లాడుతూ చెప్తారు. నా పాయింట్ ఏంటంటే, ఆ ప్రైమరీగా జరిగిన దాంట్లో ప్రభుత్వం అప్పర్ హ్యాండ్, పొలిటికల్ గా కావచ్చు, ఏ రకంగా కావచ్చు. వైసీపీ కొంత డిస్టర్బ్ ఉంది. ఓడిపోవడం, 3 రాజధానులు అనడం, ప్రజలు తిరస్కరించడం, 3 రాజధానులు చర్చ జరగలేదు, కానీ మొత్తం మీద ఆ కాన్సెప్ట్ పై ప్రజలకు నెగిటివ్ వచ్చింది. ఎప్పుడైతే 40,000 ఎకరాలు కొత్తగా తీసుకుంటున్నారో అక్కడ రైతుల్లో కొంత చిన్న అలజడి వచ్చింది కూడా నేను టచ్ చేస్తున్నాను. అది చెప్పలేదు, వేరే విషయాలు చెప్పారు. కానీ ఎంత కట్టాలి, ఎంత డబ్బులు పెట్టాలంటే వర్మ గారు, నా పాయింట్ మన అవసరం ఏంటి, మన శక్తి ఏంటి, మన కెపాసిటీ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మనం 99 ఛానల్ని 100 కోట్లతోనూ ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు. చేసేటంటే 1000 కోట్లతో కట్టుకోవచ్చు, తప్పే ఉంది.
అదేం నేరం కాదు కదా. అంటే మన రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి, మన రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎంత పెద్ద ఎట్లాంటి నగరం కట్టాలి. నా వరకు మా పాయింట్ ఏంటంటే రాజధాని నగరం ఎక్కడ ఉండాలని చర్చ అయిపోయింది. అమరావతిలో 2 సబ్జెక్ట్, రాజధాని ఉండడం అనే సబ్జెక్ట్ ఓవర్, అమరావతిలో ఉంటుంది. పొలిటికల్ డెసిషన్ అయిపోయింది, అన్ని అయిపోయింది. ఎలాంటి నగరం కావాలి, ఎంత పెద్ద నగరం నిర్మించుకోవాలనేది డిబేట్. అది కూడా ప్రభుత్వం సిద్ధపడితేనే మాట్లాడాలనుకున్నాం, లేకపోతే వద్దనుకున్నాం మాలాంటి. ఎందుకంటే మేము డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లో ఉన్నవాళ్ళం కాబట్టి ప్రభుత్వం చర్చిస్తే ఓకే, లేకపోతే గో హెడ్. ప్రజలు తీర్పిచ్చారు. ఈ 4 ఏళ్ళలో 2 చర్చ. ఒకటి మాలాంటి వాడు ఫీల్ అయ్యేది ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు లాంటి నగరాలు ఉన్నటువంటి ఈ 13 జిల్లాల్లో ఇంకో కొత్త నగరానికి స్కోప్ లేదని భావిస్తాం. నగరం వేరు వర్మ గారు, రాజధాని వేరు. రాజధాని అనేది అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్. ఎంతనా ఉండొచ్చు, బాంబేలో ఉండొచ్చు, చండీగఢ్ ఉండొచ్చు, తిరుపతి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ. ఇప్పుడు కూడా అమరావతిలో రాజధాని అనేది ఉండేది, ఎంత పెద్ద అనేది వేరే సంగతి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేది రాజధాని, అది ఓవర్ చర్చ. కానీ పెద్ద నగరం కొత్తగా ఒక సిటీ రావడం అనేది సాధ్యం కాదనేది మాకున్న అభిప్రాయం. బట్ అది కూడా చర్చ అయిపోయింది. 2 చర్చలు అయిపోయినాయి. ఆడ కొత్త నగరం రాష్ట్రానికి రాదు, సాధ్యం కాదు. నగరం నిర్మాణం అనేది ఏ రాష్ట్రంతో కూర్చొని ప్రపంచ అనుభవాలు, భారతదేశ అనుభవాలు కోరికే అని చెప్పాము. బట్ చంద్రబాబు గారు ఏమంటారంటే సాధ్యము, హైదరాబాద్ తరహా చెయ్యొచ్చు అంటున్నారు. వాళ్ళకి అధికారం ఉంది. ఈ 4 ఏళ్లలో అట్లాంటి ఒక వాతావరణం, ఇదే 4 ఏళ్లలోనే హైదరాబాద్ చేయమని అంత మొత్తత్వం ఎవరికి ఉండదు. ఈ 4 ఏళ్ళు ఆ సిమ్టమ్స్, ఒక సెల్ఫ్ సఫిషియెంట్ రాజధానిగా అది ఉండగలదు. అదేవిధంగా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని ఉండడంతో పాటు ఒక నగరం సాధ్యం అవుతుంది అని 4 ఏళ్ళు చూపిస్తండి. ఖచ్చితంగా అందరూ వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. ప్రభుత్వానికి ఉన్న అవకాశం. అందువల్ల మేము ఈ ప్రభుత్వం చేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. సత్య గారు, మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ రాజధాని అంశం తెర మీదకి వస్తుంది సార్. ఇప్పుడు ఏ అంశం అయినా సరే అసెంబ్లీ పరిధిలో చర్చించి డిబేట్ చేసుకొని డిస్కస్ చేసుకొని ముందుకెళ్ళాలి. దాని మీద ఏమైనా అబ్జెక్షన్ ఎవరికైనా ఉంటే అసెంబ్లీలో ఆల్రెడీ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు మాట్లాడాలి. ఇదివరకు రాజధాని విషయంలో నేను డెఫినెట్గా అబ్జెక్ట్ చేసిన మాట వాస్తవం. కానీ అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ఎవరు పేరు జగన్మోహన్ రెడ్డి గారు సర్వసమ్మతితో ఒకసారి ఏర్పడిన తర్వాత దాని మీద క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదండి. అంటే ఇట్స్ ఎ సుప్రీం, అసెంబ్లీ ఇస్ ద సుప్రీం అథారిటీ. సో అసెంబ్లీలో సర్వసమ్మతి. అప్పుడు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి డిసెంట్ నోట్ పెట్టుంటే వేరే సంగతి. అప్పుడు డిసెంట్ చేయలేదు. నేను వస్తున్నాను, నేను కట్టుకున్నాను, రాజధాని ఇంకా ఫాస్ట్గా కడతానన్నారు. ఇంకా ఫాస్ట్గా కడతానని చెప్పి 5 సంవత్సరాలు దాన్ని డిలే చేయడం వల్ల దాని కాస్ట్ పెరిగింది. ఇప్పుడు రివైవల్ కాస్ట్ పెరిగిందని అది కూడా చెప్పాడు ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇదివరకు ఇంత అయింది, ఇప్పుడు ఇంత పెంచేశారని చెప్పేసి. పెరగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన అది కంటిన్యూ చేసి ఉంటే పొలిటికల్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటారనేది పక్కన, కానీ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. అది ప్రభుత్వ నిర్ణయం. ఆ ప్రభుత్వ నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్టెడ్ క్యాపిటల్ ఇక్కడ కట్టడానికి, దానికి యాక్సెప్ట్ చేసి ఏ రకమైన అబ్జెక్షన్ కానీ, డిసెంట్ నోట్ కానీ, సజెషన్స్ కానీ అసెంబ్లీలో ఇవ్వలేదు. ఆయనకు అథారిటీ ఉన్నప్పుడు ఆయన చేసి ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, యాక్సెప్ట్ చేశాడు. చేసిన తర్వాత మనం దాని గురించి ఇంకా మాట్లాడడం అనవసరం. నెక్స్ట్ ఇప్పుడు రాజధానికి అడిషనల్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ప్రజల దగ్గర నుంచి రావాలి. ప్రజలే స్వచ్ఛందంగా మేము నాకు కావాలంటే ఎవరేం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు కూడా 2015లో కూడా బలవంతంగా భూసేకరణ చేస్తానంటే అబ్జెక్ట్ చేశారు. మీరు ప్రజలు ఇస్తారంటే మీరు నేను ఎవరండి అబ్జెక్ట్ చేయడానికి? రైతులే ఆందోళన చేస్తున్నారండి కదండి, ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు రైతులే ఇబ్బంది పడుతున్నారండి కదండి. కాదు వర్మ గారు, నేను చెప్పింది ఏంటంటే ఆ ఇవ్వడమో ఇవ్వకపోవడం అనేది మీ నుంచో నా నుంచో ఈ డిబేట్లో ఉన్న వాళ్ళ నుంచి కాకుండా అక్కడ రైతులు ఇవ్వాలా వద్దని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఇదివరకు కన్విన్స్ చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కన్విన్స్ చేయొచ్చు. బలవంతంగా ఎక్వైర్ చేయొద్దని మాత్రం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటంటే బలవంతంగా ఎక్వైర్ చేయొద్దు అనేది ఆయన చెప్పారు. ఇదివరకు అంటే 53 లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమా అన్నది ఆయన పాయింట్. సార్ డెఫినెట్గా ఇప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్ట్ వన్ వరల్డ్ క్లాస్ సిటీ అంటే ఇట్స్ ఎ మోడల్, బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, వరల్డ్ అయిపోయింది. అది కంట్రీ కూడా కాదు. అంత తయారు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా రకాలుగా అనుకున్నారు. అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సిటీ నిర్మాణం చేస్తే ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ సిటీ నుంచి అనే సంగతి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు కూడా ఎవరికి నమ్మలేదు. నౌ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ హీ డిడ్ ఇట్ దేర్. అయితే అక్కడ కొండలో గుట్టల్లో తీసుకెళ్ళి కట్టారు, అక్కడ పెద్ద రాజధాని కట్టారు. ఇవాళ చూసే ఫారిన్ కంట్రీలా కనబడుతుంది, బాగుంది. కానీ సస్టైనబిలిటీ కూడా వచ్చింది. దానికి ఎందుకు వచ్చిందో మనకి ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద కంట్రీ అవ్వడం వల్ల ఏదో వచ్చింది. మనకు అటువంటి సస్టైనబిలిటీ సిటీ ఇక్కడ కడతానని ఆయన చెప్పినప్పుడు వెన్ ద అదర్ ఫెలో ఫెయిల్డ్, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ టు బిల్డ్ ఎనీథింగ్. ఒకటి కాదు 3 అన్నారు, 3 కాదు, అసలు ఏమీ లేదు. అటువంటిది మళ్ళీ ఆయన కడుతున్నప్పుడు దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్ హూ నోస్ అండ్ హూ కెన్ డూ ఇట్. ఇంకొకటి ఏమంటే సార్, నేను ఇందాక మళ్ళీ చర్చకు మళ్ళీ తీసుకెళ్ళడం కాదు, కానీ మా సోదరుడికి నేను చెప్పేది ఏంటంటే
ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు యూ కెన్ గివ్ స్ట్రాంగ్ రిబటల్, బట్ యూ నీడ్ నాట్ సే బుడబుక్కలు అది ఇది వదిలేద్దాం ఫ్యూచర్ లో. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు యంగ్స్టర్ కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే లెట్ us all have a healthy debate. You are a knowledgeable person, you should not use such words. సత్యనారాయణ గారు నేను ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చిందంటే, ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఎప్పుడు 2015 డిస్కషన్ కాదండి, వెనక్కి తీసుకుంటే అయిపోయింది. ఎందుకు దానికోసం ఓకే, ఐ విల్ విత్డ్రా దట్ వర్డ్. ఇప్పుడు ఒక్క నిమిషం వర్మ గారు, 2015 నుంచి ఆ రోజు అసెంబ్లీలో ఒప్పుకున్నట్టు మీరు చెప్పినట్టు అసెంబ్లీలో ఒప్పుకొని ఇల్లు కట్టుకుంటామని చెప్పి, ఎలక్షన్ ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నామని చెప్పేసి, ఈ రోజు మీరు ఆ రోజైతే అశాంతిని లేపారో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సముద్రం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, లోత్ అన్నారు, ఇంకోటి తిరిగి మళ్ళీ అమరావతి గురించి వస్తే మళ్ళీ అదే మాట. అంటే ఎవరిని ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నాన్ని రాజధాని అన్నారు. జూపిడి గారు ఆయన విత్డ్రా చేసుకున్నారు. సో నేను వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా లేదా అనేది కాదు, కానీ సో ఇప్పుడు బొలిశెట్టి గారు సీనియర్ నాయకులు. ఇప్పుడు నేను చెప్పింది నేను ఎందుకన్నాను, హెల్దీ ఇద్దరికే 5 నిమిషాలు ఇస్తారు, అవునా? దానికోసం ఇక్కడ మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండ్ రిక్వెస్టింగ్ అవర్ బ్రదర్ మీరు మన విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు, ఒకవేళ మీకు ఏమన్నా ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తే స్ట్రైట్ అవే యూ కెన్ టెల్ అస్, బట్ పేరు ఊరు లేకుండా కూడా మాట్లాడటానికి కూడా ఇట్స్ నాట్ డెకరం, విల్ నాట్ యాక్సెప్ట్ అండి. నెంబర్ 1 అయితే దీనిలోకి నేను వెళ్ళట్లేదు, తను విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి పెద్దలు బొలిశెట్టి గారు చెప్పారు కాబట్టి సరిపోయింది. సో ఇక్కడ దెర్ ఇస్ ఏ కాంట్రవర్సీ. ఈ రాజధాని అంశంలో 2 పార్టీల మధ్య కాంట్రవర్సీ ఉంది. 10 సంవత్సరాలుగా మీరు అదే మాట్లాడుతున్నారంటే అదే మాట్లాడతాం. 10 సంవత్సరాలుగా మీరు మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు అంటే అది కూడా ఒప్పుకుంటాం, మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు బొలిశెట్టి ఇందాక విద్యాసాగర్ గారు అన్నారు, వీళ్ళు బొలిశెట్టి గారు అసెంబ్లీలో ఒప్పుకొని తర్వాత కాదు అని అన్నారు. అవన్నీ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు మాకు. బట్ మీరు ఒక రాజధాని ప్రాంతాన్ని 2 నగరాల మధ్య, 2 నగరాలు అసలు కలిసిపోయాయండి, గుంటూరు విజయవాడ. నీకు అటు ఇంకా అటు వెళ్ళిపోతే ప్రకాశం జిల్లాగా కలిసిపోయినాయి, ఇంకొంచెం ముందుకెళ్తే నెల్లూరు చిత్తూరు కూడా కలిసిపోతూ ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఒక రాజధానిని ఇన్ని ఆస్పెక్ట్స్ని పెట్టుకొని, ఎస్ మీకు పవర్ ఉంది, పవర్ ఇచ్చారు, చేసుకోండి, నేనేమనట్లేదు, మేము వద్దన్నా మీరు ఆపరు. ఇప్పుడు అవసరం తగాదు పెట్టుకుంటారేమో కానీ ఆగేది కాదు, అది చేసుకోండి. బట్ ఫీజిబిలిటీ ఇస్ వాట్. ఇది డిస్కస్ చేసే హక్కు ఎవరికి లేదంటే ఐఎమ్ సారీ, ఎవ్రీబడీ హాస్ గాట్ టు టాక్ అబౌట్. అందరికీ ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం ఇది తెలంగాణ బ్యాక్వర్డ్ కదా, లేకపోతే బస్తర్ బ్యాక్వర్డ్ కదా, దెర్ ఆర్ ఒక 3/4 ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇండియన్ సాయిల్ ఆర్ సిటీస్ ఆర్ బ్యాక్వర్డ్. మనం డెవలప్డ్ కంట్రీయా? ఏం కాదు, అమెరికాలా కాదు, చైనాలా కాదు, 100 ఏళ్ళే పెట్టుకున్నాం మనం, అభివృద్ధి చెందుతాం బాబు అని 100 ఏళ్ళే పెట్టుకున్నాం. ఏది 2047కి చేతగాక మనకన్నా 2 సంవత్సరాలు వెనక తీసుకున్న చైనా స్వతంత్రం, మనకు 40 ఏళ్ళు వస్తే అది 49. ప్రపంచం మొత్తాన్ని ఏళ్ళ దశలోకి వస్తే మనం ఇంకా డెవలపింగ్ అని చెప్పుకుంటూ ఉన్నాం అట్లానే. కానీ ప్రపంచ స్థాయి రాజధాని 2 నగరాల మధ్య నిలబెడతామంటే ఈజ్ ఇట్ ఫీజిబుల్? మీరు 1 ఇయర్లోనే దాదాపు ఇన్ని అప్పులు చేసిన తర్వాత అక్కడ ఏమి లేకుండా ఇంకా పాపం నారాయణ గారు చిల్లగొట్టలోనే తిరుగుతున్నాడు, అవన్నీ పెరిగినట్టుని కట్ చేయటం కోసం. నేనేమడుగుతున్నాను, 3 క్రాప్స్ ఉండే ప్రొడక్షన్ ఫెర్టైల్ ల్యాండ్లో ఎంతమందికి ఆహారం పెట్టచ్చు? అది 10 సంవత్సరాలు పోయిందా? అది బ్యారన్ ల్యాండ్ అయిపోయిందా? సరే, ఇప్పుడు ఏదో చేస్తారు, చేసిన తర్వాత ఎంత చేయగలుగుతారు? ఇంకొక 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అవుతుంది. 1,00,000 ఎకరాల రాజధాని ఉన్నటువంటి ఒక నగరాన్ని ప్రపంచం నాకు చూపించండి, సార్. పురుషోత్తం రెడ్డి గారు అండ్ బొలిశెట్టి గారు, విద్యాసాగర్ గారిని అడిగితే కోపం వస్తుందేమో, వదిలేస్తాను నేను. 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి ఒక సిటీ రాజధానిగా ఈజ్ దేర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్? ఐ డోంట్ నో.
ఓకే రైట్, చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జూపూడి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ బొలిశెట్టి సత్య గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఇది ఇవాళ